ఒక్కసారి ఆలోచించండి. నమశివాయ అనే 5 అక్షరాలు మన జీవితాన్ని మార్చగలవా? శివుడి ఆలయాన్ని శుభ్రం చేస్తే నిజంగా నందీశ్వరుని స్థానం దక్కుతుందా? ఒక్క రాత్రి శివక్షేత్రంలో నిద్రిస్తే కాశీలో మరణించిన ఫలితం వస్తుందా? శివుడి కోసం ఒక్క బిల్వ వృక్షాన్ని నాటితే మోక్షాన్ని ఇస్తాడా? శివాలయానికి దగ్గరగా నివసించడం వల్ల మనం చేసిన పాపాలన్నీ నశిస్తాయా? ఇవన్నీ కేవలం నమ్మకాలేనా, లేక స్వయంగా పరమేశ్వరుడు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యాలా? ఈరోజు మనం తెలుసుకోబోయేది శివపురాణంలో చెప్పబడిన అత్యంత గూఢమైన, అత్యంత శక్తివంతమైన శివభక్తి మార్గాలు. ప్రతి శివభక్తుడు తప్పకుండా వినాల్సినటువంటి మహత్తరమైన విషయాలను చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ జీవితంలో శివుని అనుగ్రహాన్ని మరింత దగ్గరగా చేయవచ్చు. పరమేశ్వరుడు భక్తుల కోసం ఎన్నో మార్గాలను చూపించారు. అందులో అత్యంత సులభమైనది శివనామ స్మరణ. ఓం నమ శివాయ. నియమ నిష్టలతో గురువు ఉపదేశం పొందిన వారు నమశివాయ అని జపించాలి. సాధారణ భక్తులు శివాయ నమః అని జపించినా అదే ఫలితం లభిస్తుంది. శివనామ స్మరణ మంత్రంలో కాదు, మనసులోని భక్తిలో ఉండాలి. నిరంతరం శివనామాన్ని స్మరిస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ జపం కోట్ల సంఖ్యను దాటిపోతుంది. శివపురాణంలో 1,000,000 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారు మహోన్నత స్థితిని పొందుతారని చెప్పబడింది. కానీ శివభక్తులారా, లెక్కలు పెట్టడం కంటే భక్తి ముఖ్యం. ఎన్నిసార్లు శివనామాన్ని జపించామన్నది కాదు, ఎంత ప్రేమతో శివనామాన్ని జపించామన్నదే ముఖ్యం. ఒక మనిషి జీవితంలో ఎన్ని పేర్లు పలుకుతాడు? ధనం కోసం పేర్లు పలుకుతాడు, బంధువుల కోసం పేర్లు పలుకుతాడు, అవసరాల కోసం పేర్లు పలుకుతాడు. కానీ శివ అనే పేరు పలికిన ప్రతిసారి ఆ నాదం నేరుగా కైలాసాన్ని చేరుతుంది. అందుకే మహర్షులు చెప్పారు, శివ అనే 2 అక్షరాలు వేదాల సారమని. తెలిసి చేసిన పాపాలు ఉండవచ్చు, తెలియక చేసిన పాపాలు ఉండవచ్చు, కానీ పశ్చాత్తాపంతో పలికిన ఒక్క శివనామం మన అంతరంగాన్ని పవిత్రం చేసే శక్తి కలిగి ఉంటుంది. అందుకే జ్ఞానులు ఎక్కువగా ఏ పని చేసినా శివశివ అంటారు. నడుస్తున్నా శివశివ, ప్రయాణం చేస్తున్నా శివశివ, నిద్రపోతున్నా శివశివ, తింటున్నా శివశివ, శివశివ శివశివ అని స్మరిస్తూ ఉండేవారు. ఎందుకంటే వారికి తెలుసు, శివనామం ఉన్న చోట భయం ఉండదు, శివనామ స్మరణ ఉన్న చోట నిరాశ ఉండదు, శివకృప ఉన్న చోట అసలు అసాధ్యం అనేదే ఉండదు. అయితే శివుడు కేవలం జపమే చేయమని చెప్పలేదు. ఆయన యొక్క ఆలయాలకు సేవను కూడా అత్యున్నతమైనటువంటి సాధనగా ప్రకటించాడు. శివాలయాన్ని శుభ్రం చేయడం, ఆలయ ప్రాంగణంలో చెత్త లేకుండా చేయడం, శివుని సన్నిధిని పవిత్రంగా ఉంచడం, ఇవి సాధారణ పనులు కావు. ఇవి నేరుగా శివుడికి చేసే సేవలు, శివసేవ. శివాలయాన్ని ప్రేమతో శుభ్రపరిచే భక్తుడికి నందీశ్వరుని వంటి ఉన్నత స్థానం లభిస్తుందని శివపురాణం చాలా గొప్పగా చెప్పింది. మన ఇల్లుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతకంటే ఎక్కువగా శివాలయాన్ని చూసుకోవాలి. ఆలయంలో ప్రసాదం తిన్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఆలయ పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్క భక్తుడి బాధ్యత. ఒక భక్తుడు కోట్ల రూపాయల దానం చేయలేకపోవచ్చు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేయలేకపోవచ్చు, కానీ ఆలయంలో పడి ఉన్న ఒక చెత్త ముక్కని తీసి బయట వేయగలడు. దాహంతో వచ్చిన భక్తుడికి ఒక గ్లాసు నీరు ఇవ్వగలడు. శివలింగం ముందు దీపం వెలిగించగలడు. బిల్వదళం సమర్పించగలడు. ఈ చిన్న చిన్న సేవలను ప్రపంచం చూడకపోవచ్చు, కానీ పరమేశ్వరుడు మాత్రం తప్పకుండా చూస్తాడు. భక్తి పరిమాణాన్ని కాదు శివుడు చూసేది, భక్తి హృదయాన్ని చూస్తాడు. ఇంకా శివుడు ఎంతో సులభమైన మార్గం చెప్పారు. శివుడి కోసం ఒక పూల తోటను పెంచండి, ఒక బిల్వ వృక్షాన్ని నాటండి, బిల్వ వనాన్ని సంరక్షించండి, వాటికి ప్రదక్షిణలు చేయండి. ఇవి కేవలం చెట్లు కావు, శివుడికి ప్రియమైనటువంటి పవిత్ర స్వరూపాలు. ఒక భక్తుడు బిల్వ వృక్షాన్ని కాపాడితే అతడు తన జీవితంలో అనేక కోట్ల పుణ్యాలను సంపాదించినట్లే. ఇంకా ఒక గొప్ప రహస్యం చెప్పారు శివుడు. శివక్షేత్ర నివాసం అంటే శివాలయాల్లో నిద్ర చేయడం. చాలామంది శివక్షేత్రానికి వెళ్తారు, కానీ ఆ క్షేత్రం మన హృదయంలోకి రావాలి. కాశీకి వెళ్ళడం గొప్పదే, శ్రీశైలంలో నివసించడం గొప్పదే, జ్యోతిర్లింగ దర్శనం మహాపుణ్యమే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మారకపోతే ఆ యాత్ర అసంపూర్ణంగా చెప్పబడుతుంది. శివక్షేత్రానికి వెళ్ళడం అంటే కేవలం శరీరంతో వెళ్ళడం కాదు, అహంకారాన్ని బయట వదిలిపెట్టి వెళ్ళాలి, కోపాన్ని బయట వదిలిపెట్టి వెళ్ళాలి, అసూయను బయట వదిలిపెట్టి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆ క్షేత్ర మహిమ మనలోకి, మన మనసులోకి ప్రవేశిస్తుంది. అందుకే శివుడు రోజుల సంఖ్యను చూడడు, ఎన్ని రోజులు నిద్ర చేశావని చూడడు, మన భక్తి యొక్క లోతును మాత్రమే చూస్తాడు. ఒక్క రాత్రైనా, 3 రాత్రులైనా, 5 రాత్రులైనా, 7 రాత్రులైనా, 9 రాత్రులైనా నిజమైన భక్తితో శివక్షేత్రంలో ఒక్క క్షణం గడిపిన అమూల్యమైనది. రాత్రి మెలకువ వచ్చిన ప్రతిసారి శివశివ అని స్మరిస్తే కాశీవాస ఫలితం లభిస్తుందని శివపురాణం చెప్పింది. మానవులు ప్రతిష్ఠించిన శివలింగాలున్నాయి ఈ లోకంలో, మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలున్నాయి ఈ సృష్టిలో, దేవతలు ప్రతిష్ఠించిన శివలింగాలున్నాయి, జ్యోతిర్లింగాలున్నాయి, స్వయంభులింగాలున్నాయి. ఈ క్షేత్రాలన్నీ అపారమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి పవిత్ర ప్రదేశాలలో నివసించడం, అక్కడున్న శివుడిని దర్శనం చేయడము, అక్కడున్న శివుడికి సేవ చేయడము, శివనామాన్ని జపించడము భక్తుడి జీవితాన్ని పవిత్రం చేస్తాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆలయాలలో ఉన్న బావులు, చెరువులు, సరస్సులు, నదులు ఇవన్నీ గంగాదేవి స్వరూపాలే అని భావిస్తారు.
భావించాలి ప్రతి ఒక్క. వాటిని కలుషితం చేయకూడదు, వాటిని శుభ్రంగా ఉంచాలి. పూర్వకాలంలో భక్తులు ఆలయ చెరువులను శుభ్రపరిచేవారు, బావుల పూడికలను తొలగించేవారు, నీటిని పవిత్రంగా కాపాడేవారు. ఎందుకంటే ఆ జలాలు శివుడి జటాచూటం నుంచి ప్రవహించిన గంగతో సమానమని భావించేవారు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు హద్దులుండవచ్చు, తండ్రి రక్షణకు హద్దులుండవచ్చు, స్నేహితుల సహాయానికి హద్దులు ఉండవచ్చు, కానీ పరమశివుడి కరుణకు హద్దులు లేనేలేవు. నీవు శివుడి వైపు ఒక్క అడుగు వేస్తే ఆ పరమేశ్వరుడు నీ వైపు 100 అడుగులు వేస్తాడు. నువ్వు ఒక్కసారి శివ అని పిలిస్తే చాలు, ఆయన 1000 సార్లు నా భక్తుడు పిలిచాడని స్పందిస్తాడు. అందుకే ఓ శివ భక్తులారా, శివుడిని ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. శివనామాన్ని గట్టిగా పట్టుకోండి, శివుడికి సేవను ఆచరించండి, శివక్షేత్రాలను గౌరవించండి, శివ భక్తులను ప్రేమించండి. అప్పుడు మన జీవితమే కైలాసంగా మారుతుంది. మనం చేయవలసిందల్లా ఒక్కటే, ప్రతిరోజు శివనామ స్మరణ చేయాలి, శివాలయాలను శుభ్రంగా ఉంచాలి, బిల్వ వృక్షాలను నాటాలి, పుణ్య జలాశయాలను కాపాడాలి, శివక్షేత్రాలలో భక్తితో నివసించాలి, శివ భక్తులను గౌరవించాలి. మనం చేయకూడనివి, ఆలయంలో చెత్త వేయకూడదు, పవిత్ర జలాలను కలుషితం చేయకూడదు, భక్తిని ప్రదర్శనగా మార్చకూడదు, శివనామ మహిమను తక్కువగా అంచనా వేయకూడదు, క్షేత్ర నివాసాన్ని కేవలం ఆచారంగా భావించకూడదు. ఓ శివభక్తులారా, ఈ ప్రపంచంలో సంపద కంటే గొప్పది శివుడి యొక్క కృపనే, పదవుల కంటే గొప్పది శివుడి యొక్క సన్నిధే, మనుషులు ఇచ్చే గౌరవం కంటే గొప్పది మహాదేవుని యొక్క అనుగ్రహమే. ఒక్కసారి శివ అని పిలిచిన ఆ హృదయం అస్సలు వృధా కాదు. ఒక్కసారి శివుణ్ణి ఆశ్రయించిన జీవితం అస్సలు నాశనం కాదు. ఒక్కసారి శివచరణాలను పట్టుకున్న భక్తుడు ఎప్పటికీ ఒంటరి కాడు. అందుకే శ్వాస ఉన్నంత వరకు శివ 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 అనండి, హృదయం కొట్టుకునేంత వరకు శివ 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 అంటూ శివుడి నామాన్ని స్మరించండి. జీవితం ఉన్నంత వరకు శివసేవ చేయండి. ఎందుకంటే చివరకు మన వెంట వచ్చేది సంపదలు కాదు, బంధువులు కాదు, పదవులు కాదు, మన వెంట వచ్చే ఒకే ఒక్క సంపద శివనామమే. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.